నమస్తే అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మనతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ హేమా జిలోజు గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే డబ్బులున్నోడే స్కూల్కి పిల్లల్ని పంపించాలి, లేనోడు ఇంకా ఏదో గవర్నమెంట్ స్కూల్కి పంపించడమో లేకపోతే అసలు ఈ చదువు అనేది ఎలా సాగుతుందో అన్నట్టుగా భయపడిపోతున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ పిల్లల్ని ఇంకా ది బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని ఆలోచించి పెద్ద స్కూల్స్లో వేద్దామంటే ఒక్క పిల్లోడికి 3 లక్షల ఫీజు, అందులో 3 లక్షల ఫీజు ఒక్క బేబీకి కడితే ఆ ఇంట్లో వాళ్ళు ఏం తింటారు, వాడి ఫ్యూచర్కి వాళ్ళ పేరెంట్స్ ఏం దాస్తారు? అంటే నాకు ఒక డౌట్ మేడం, అంటే ఇప్పుడు ఇంత ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళకంటూ ఏం రెస్ట్రిక్ట్స్ చేయదా? ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏదైనా పాసిబుల్ అవుతుందా? లేకపోతే ఒక స్కూల్కి ఇంతవరకే ఫీజు పెంచాలి, ఇంతకు మించి పెంచకూడదు అనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఆ ప్రైవేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్ని కూడా చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? అసలు అది రాదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు ఎలా అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టారు. సో దాంట్లో ఎంతమంది వచ్చేసి అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు కానీ పంపిస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఎవరు పంపించారు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి? అంటే మీరే చెప్తున్నారు ఏమని, గవర్నమెంట్ స్కూల్ అనేది వేస్ట్, అక్కడ విద్య అనేది సరిగా లేదని మీరు అంటే లైక్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అది పెద్ద మిస్టేక్ మీరు చేసేది. మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని 100% మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. లేకపోతే మీరు పిల్లల కోసం లేదు నేను పిల్లల్ని వచ్చేసి ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలి అంటే మీరు ఆ గవర్నమెంట్ జాబ్ని వదిలేసేయండి. ఇది ఫస్ట్ రూల్ తీసుకురావాలి. అప్పుడే కరెక్ట్ సిచ్యువేషన్లో విద్య అనేది ఉంటుంది. సెకండ్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండి ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి మీరు అంటే ఆప్షన్ అనేది మీరే ఇస్తున్నారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు దాంట్లో గవర్నమెంట్ టీచర్లకేమో లక్షల జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో ప్రైవేట్ స్కూళ్ళలో ఇక్కడ జీతాలు అంటే ఎవరైతే అక్కడ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో పిల్లలకి ఎక్కువగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నారు. సో దీంట్లో వీళ్ళకి ఎక్కువ ఇవ్వడం ఎందుకు, వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయడం ఎందుకు? ఇది క్వశ్చన్. ప్రైవేట్ స్కూళ్ళల్లో మళ్ళీ ఇదే తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ పిల్లల్ని కనడమే మాకు పెద్ద బాధ్యత లాగా అనేలాగా బతకడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు పిల్లల్ని సాధడం, పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించడం అనేది పెద్ద టార్గెట్గా మారింది ఇప్పుడున్న మన వాళ్ళు చూసుకుంటే తల్లిదండ్రులకి. ఇప్పుడున్న జనాభా దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు స్కూల్కి పంపించాలి, పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అంటే నెక్స్ట్ వాళ్ళు జాబులు చేసి మళ్ళీ ఏం చేస్తారు, ఆ ట్యాక్సెస్ గవర్నమెంట్. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం మరి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చేసి ప్రొవైడ్ చేయలేకపోతున్నారు? మీరెందుకు ప్రైవేట్ స్కూళ్ళకి వచ్చేసి పర్మిషన్స్ ఇస్తున్నారు? ప్రతి ఇయర్ ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గే ఛాన్సెస్ 100% లేదు. మళ్ళీ దాంట్లో ఈ విద్యలోన ఏంటి ప్రతి ఇయర్కి 10 to 15% పెంచుతూ పోతున్నారు. అందులో ఇంకొకటి కొత్తగా బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసిన వీళ్ళు. ఏం లేదన్నా కూడా ఇప్పుడు మామూలుగా మనం బట్టలు కుట్టించుకోవాలంటే ఎవరికి సొంత వాళ్ళని పెట్టి వాళ్ళని కుట్టించుకుంటారు. ఓకే నీకు ఈ కలర్ ఉండాలి అని చెప్పడం. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఈ డ్రెస్ కుట్టించుకోవాలి ఈ కలర్ అని చెప్పేవాళ్ళు, మనమే కుట్టించుకునేవాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే బ్యాడ్జ్ అవన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పెట్టుకునేదానికి అది నార్మల్గా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే దాని మీదనే కుట్టి ఇస్తున్నారు, స్టిచ్ చేసి ఇస్తున్నారు. సో అందువల్ల అదొక బిజినెస్ స్టార్ట్ చేశారు. స్కూళ్ళల్లో కంపల్సరీగా మీరు మీ పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు అనేది మా దగ్గరే కొనుక్కోవాలి. దానికి ఒక 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు. ఇంకా పెద్ద మంచి ఏంటిది కార్పొరేటెడ్ స్కూల్లో హై లెవెల్లో వెళ్తే వాళ్ళకి దగ్గర 10,000 రూపాయలు ఒక డ్రెస్కే పడుతుంది. అదే సెకండ్. ఇంకొక పాయింట్, నార్మల్గా అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుక్స్ ఇస్తారు, మిగతావి ఏంటి వర్క్ రాసుకునే బుక్స్ అనేవి బయట కొనుక్కుంటారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే బుక్స్ వీళ్ళే కొనాలి. బుక్స్కి ఎంత, ఒక పర్సన్కి అంటే చిన్నపిల్లలకి మ్యాక్సిమం ఒక 5th స్టాండర్డ్ చూసుకుంటే వాళ్ళకి 6,000 రూపాయలు ఓన్లీ బుక్స్ పడుతున్నాయి.
మళ్ళీ పిల్లలకి సంబంధించిన నోట్బుక్స్ రాయడానికి అవన్నీ బయట కొనుక్కుంటే దగ్గర ఎంత లేదన్నా సంవత్సరానికి పిల్లలకి ఓన్లీ బుక్స్ మీదనే 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బుక్స్, పెన్స్ వగైరా. సో నార్మల్ స్టార్టింగే. ఇంకా కార్పొరేట్ లెవెల్లో అయితే దగ్గర వాళ్ళకి 50,000 వరకు ఖర్చు పెడతారు అనుకోండి. సో ఆ విధంగా ఉంది. ఇంత బడ్డెన్ పెంచుకొని వాళ్ళు ఎలా సంపాదించాలి? పిల్లలకు మంచి పౌష్టికారం ఇవ్వాలి, అంటే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో బతకాలి అంటే ఎలా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మన హైదరాబాద్ లాంటి నగరంలో బ్రతకాలి అంటే మనిషి ఎంత లేదన్నా మినిమం 50,000 ఉంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. అది కొంచెం ఫస్ట్ క్లాస్ కూడా కాదు, థర్డ్ క్లాస్, ఫోర్త్ లెవెల్లో ఉన్న స్కూల్స్కి పంపించడానికి. ఇక కార్పొరేట్ లెవెల్లో అయితే మామూలుగా బుడ్డోడికి ఇప్పుడు పుట్టినోడికి ఆయనకి ఎల్కేజీలో యూకేజీలో వేసేస్తా అంటే, నర్సరీ వేసేస్తా అంటే 1 lakh కావాలి వాడికి. ఇక 1 lakh ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే వాడు 10th క్లాస్ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఆ విధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇంత ప్రైవేట్ స్కూళ్ళను పెంచి పోషించేది కూడా గవర్నమెంటే. గవర్నమెంట్ ఎందుకు దీన్ని వచ్చేసి ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్కి అంటే ఎందుకు ప్రైవేట్ చేయలేదు? విద్య అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్కి. సో దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మరి మా ప్రభుత్వం అనేది 100% విద్య అనేది ఖచ్చితంగా ఉచితంగా ఇస్తుంది, ఇచ్చింది కూడా. ఢిల్లీలో వచ్చేసి 3 times వచ్చింది. 3 timesలో ఖచ్చితంగా వాళ్ళు చెప్పినవన్నీ చేసిరు. ప్రైవేట్ స్కూల్ అనేది వాళ్ళు అసలు మ్యాక్సిమం బ్యాన్ చేశారు. ఏదో తక్కువ స్థాయిలో అంటే 2%లో వచ్చేసి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళు ఉండేవి. సో ఇప్పుడు ప్రభుత్వం అనేది మారిపోయింది కాబట్టి ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ అక్కడ కూడా ఇదే పరిస్థితి. స్కూళ్ళల్లో పిల్లల్ని దీంట్లో ఏమవుతుందంటే పిల్లలకి ఈ స్కూళ్ళల్లో ఫీజులను పెట్టేసి తల్లిదండ్రులకు కొంచెం లేట్ అయ్యి వాళ్ళకి డబ్బు అందకపోయినప్పుడు ఆ లంచ్ టైంలలో పిల్లల్ని పిలిచి, లేకపోతే ఆ స్కూల్లో అందరి ముందట, వేరే స్టూడెంట్స్ ముందట వాళ్ళని ఒక రకంగా అడిగేటప్పటికి వాళ్ళ మైండ్ ఎక్కడికి పోవాలి? వాళ్ళ మనస్తత్వం అంటే వాళ్ళ మైండ్ మీద ఎంత దెబ్బ పడాలి? ఆ ఎగతాళిని, అక్కడున్న అవమానాన్ని తట్టుకోలేక కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పిల్లలకి చాలా బర్డెన్ పెడుతున్నారు ఒకటి స్కూళ్ళు, అండ్ తల్లిదండ్రులకు కూడా చాలా బర్డెన్ పెడుతున్నారు. దీన్ని తగ్గించాలి అంటే 100% నేటి బాలలు రేపటి పౌరులు అని చెప్పేసి అంటారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దున సంపాదించి మళ్ళీ ట్యాక్సెస్ రూపంలోనే ఈ దేశాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేషన్ అనేది మీరు ఫ్రీగా ఇవ్వలేకపోతున్నారు? ఏ ప్రభుత్వం? మా ప్రభుత్వం ఒక్కటే చెప్పింది, ఏ ప్రభుత్వం అయినా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఫ్రీగా ఇస్తే, ఫ్రీ మీన్స్ మీరేమి మీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. మళ్ళీ ఫ్రీ అంటే ఏమన్నంటే ముఫ్తులాగా అని మాట్లాడుతూ ఉంటారు. మనం కట్టే ట్యాక్సులు అంటే లైక్ తల్లిదండ్రులు కానీ హ్యూమన్స్ కట్టే ట్యాక్సులు పిల్లలకి, ప్రతి కుటుంబంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే అడుగుతున్నారు తప్ప మీరు ఫ్రీ అని చెప్పేసి మళ్ళీ అంటే మీ ఇంట్లో కొంపల నుంచి వచ్చి ఆస్తులు అమ్మి ఇవ్వమని చెప్పేసి అనట్లేదు కదా. సో ఇది ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా మా ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి ఉంది. మేము పార్టీ కూడా ముందు పెట్టమనే చెప్పాను. ఎప్పుడైతే మీరు చెయ్యట్లేదు కాబట్టి చేసి చూపించడానికి, అది కూడా దేశంలో అప్పు లేని రాష్ట్రంగా కూడా ఫస్ట్ ఢిల్లీ ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారనుకోండి, బీజేపీ వచ్చి సేమ్ మా పాలసీలో మావే ఇస్తా అని చెప్పారు. ఏమి ఇవ్వకుండా సేమ్ మొత్తం ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ని మొత్తం సర్వనాశనం చేసేసారు. వచ్చింది 2-3 months అయినా కానీ దాంట్లోనే సర్వనాశనం చేసేసారు. మొత్తం అక్కడ ఒక రకంగా మారిపోయింది. ఇప్పటికే జనాలకు అర్థమైంది, ఢిల్లీ ప్రజలకి. సో ఇప్పటికైనా జనాలను ఒకటే కోరుకునేది, మీరు ప్రభుత్వాలను అడగండి. ఎవరైనా ఓటు వేసేటప్పుడు వచ్చేటప్పుడు మాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఎంత లేదన్నా ఒక సంవత్సరానికి మినిమం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం తక్కువ లెవెల్లో చూసుకుంటే 1 lakh అయితే ఖర్చు అవుతుంది కదా ఒక స్టూడెంట్కి, ఒక పిల్లాడికి. మరి ఆ 1 lakh మిగుల్చుకోవడానికి వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయలు ఎందుకు మీకు ఎక్కువ అవుతున్నాయి? ఓటుకు నోటు అనే దాంట్లోనే ఎక్కువగా నడుస్తుంది. మీరెందుకు మాకు ఇదే కావాలి, మాకు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మేము బతకడానికి మాకు దీనివల్ల బర్డెన్ అవుతుంది అనే విషయంలో తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలతోని? ఎందుకు మీరు బయటకు వచ్చేసి అంటే ఒకటి ఉన్నది కదా, దీనికంటూ ఒక సిస్టమ్ ఉన్నది, ఎడ్యుకేషన్ దానికి ఒక సిస్టమ్ ఉన్నది. మీరు దాంట్లో వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాకు ఇదే కావాలి, మాకు మిగతావన్నీ ఏవి అవసరం లేదు. ఈవెన్ దో రేషన్ అని అవి ఇచ్చేది అది చాలా పూర్ పీపుల్స్కి ఇస్తూ ఉంటారు. అలా దాంట్లో కూడా
కల్తీ అంటే దాంట్లో కూడా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఉన్న వాళ్ళకు కూడా రేషన్స్ ఇచ్చేసి రేషన్ బియ్యం ఇచ్చేసి కూడా ప్రాబ్లమ్స్ అందులో జరుగుతున్నాయి. రైతు బంధులో కూడా ఇవన్నీ మానేసి ఎవరికి అవసరమో, ఇప్పుడు 1 ఎకరం ఉన్నా కూడా ₹1 కోటి వాల్యూ ఉంది ఒక్కొక్కరికి. 2 ఎకరాలు అనుకుంటే మీరు 100 ఎకరాలకు కూడా ఇస్తున్నారు. మొన్న కూడా రైతు బంధు అనేది అందరికి ఇస్తున్నారు. అది గవర్నమెంట్ ఏది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ అలానే జరుగుతుంది. మీరు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దాంట్లో తీసుకొచ్చి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఎందుకు ఫ్రీగా ఇవ్వలేకపోతున్నారు, తల్లిదండ్రులకు బర్డెన్ వాళ్ళని తగ్గించలేకపోతున్నారు, పిల్లలకు కూడా మంచి స్టడీ లేకుండా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టినా కూడా నిజంగానే పిల్లలు వచ్చేసి మంచి చదువుతున్నారా? లేదు. అది కూడా కాపీ కొట్టడము, లేకపోతే బర్డెన్ ఎక్కువ పెంచుతున్నారు. అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసి ఒకప్పుడు ఏంటి ఒక 7 సబ్జెక్టు ఉండేది, 6 నుంచి 7 సబ్జెక్ట్, ఇప్పుడు ఎక్కువ చాలా పెంచేసి సిబిఎస్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో. మాకే అర్థం కావట్లేదు అంటే పిల్లలకి ఎలా అర్థం అవుతుంది? సో ఈ విధంగా జనరేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చేదానికంటే ఏంటంటే చదువు 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 అని చెప్పేసి ఏంటి నారాయణ, శ్రీ చైతన్య వీటి గురించి చదవాలా ఫస్ట్ సెకండ్ అనే దాంట్లో మైండ్లో ఎక్కిచ్చేసి వాళ్ళని టార్చర్ పెట్టేసి చనిపోతుంది. ఇంతకుముందు మొన్న కూడా ఎడ్యుకేషన్ విషయంలోనే పాపం ఒక హీరో వాళ్ళ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది తమిళనాడు. సో ఈ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 100% ఇప్పటికైనా మీరు ఇంకా స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 100% నేను తల్లిదండ్రులకు ఒక్కటే కోరుకుంటున్నాను, బయటికి రండి. ప్రభుత్వాలను మీరు అడగకపోతే వాళ్ళు 100% మీకు కావాల్సింది చెయ్యరు. మీ దగ్గర నుంచి మనీ గుంజడానికి తప్ప ఈ రాజకీయవేత్తలు కానీ ఈ ప్రైవేట్ స్కూల్ కానీ ఇవే ఉంటాయి. మాకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి ఇంత జీతాలు ఇస్తున్నారు కాబట్టి మాకు మంచి ఎడ్యుకేషన్ చెప్పాలి అనే దాంట్లో గవర్నమెంట్ స్కూళ్ళను అడగాలి. 100% గవర్నమెంట్ స్కూల్సే ఉండాలి. 80% గవర్నమెంట్ స్కూల్ పెట్టండి, 20% వచ్చేసి ప్రైవేట్ స్కూల్ చేయండి. బాగా అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చేసి దాంట్లో చదువుకుంటారు, మిగతా వాళ్ళు దీంట్లో చదువుకుంటారు. ఎడ్యుకేషన్ అనేది మంచి గవర్నమెంట్ టీచర్లను పెట్టేసి నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తున్నప్పుడు మంచి కరెక్ట్గా వచ్చేసి దాంట్లో పంపించండి. మీ పిల్లల్ని ఫస్ట్ పంపించండి. గవర్నమెంట్ జాబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దాంట్లో పంపించాలి. లేదంటే దాంట్లో నుంచి ఫస్ట్ రిజైన్ చేసేయండి. అది చెప్పండి. అప్పటిదాకా మీ తల్లిదండ్రులందరూ వచ్చేసి రోడ్డు మీద కూర్చొని నేను కూడా వస్తా, మా పార్టీ తరఫున మేము కూడా వస్తాం. 100% మా ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది ఎప్పుడు అండగా ఉంటామో మేము ఖచ్చితంగా మీతో పోరాడతాం. దాన్ని కూడా చేయడానికి రెడీ. దానికి రెడీ అంటే మేము ఇప్పుడు రెడీ. ఇంత బర్డెన్ పెంచుకుంటూ జనాలకు ఇబ్బంది పెట్టుకుంటూ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టుకుంటూ పిల్లలకు దీని ద్వారా ప్రభుత్వాలకు ఏమొస్తుంది అనేది తెలియదు, కానీ వచ్చేది వాళ్ళకి ఈ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కమిషన్స్. అంతకుమించి వీళ్ళకి దొరికింది ఇంకేంటిది అంటే పిల్లలు చదువుకొని మన దేశానికి ఏదో కాపాడాలి, మన దేశాన్ని ఏదో ఉద్ధరించాలి అని వీళ్ళకి లేదు. ఏంటి నేటి బాలలు రేపటి పౌరులు అనే దాంట్లో ఆ క్వశ్చన్ దాన్ని తీసేసిరు మొత్తానికి. ఇంకా మీద ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ సెంట్రల్ నుంచి చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో వచ్చి స్కూల్లే బంద్ చేపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చదవడం వల్ల ఎడ్యుకేటెడ్ అవుతారు, రేపు పొద్దున క్వశ్చన్ వేస్తారు కదా. ఎంతసేపటికి హిందూవాదం అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. హిందువులము అంటే హిందువులు అంటే నువ్వు మనోవేదాన్ని తీసుకొచ్చేసి ఎవరు చదువుకోవద్దు, డైరెక్ట్గా క్వశ్చన్ వేయద్దు. క్వశ్చన్ వేస్తాడు, చదువుకుంటే క్వశ్చన్ వేస్తాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు దగ్గర నార్త్ ఇండియాలో వచ్చేసి మ్యాక్సిమం రాజస్థాన్ కానీ అటు గుజరాత్ కానీ చాలా ఒడిస్సా కానీ ఇటు సైడ్ ఏరియాలలో స్కూల్లే పని చేయించారు. ఎన్ని స్కూళ్ళు ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాలలో ఎన్ని స్కూళ్ళు బంద్ అయినాయి, ఇంకా ఎన్ని స్కూళ్ళు బంద్ అవ్వబోతున్నాయని చూడండి. మన ప్రభుత్వాలకి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదు. క్వశ్చన్ చేస్తే ఎప్పుడు చేస్తారు? ఎడ్యుకేటెడ్ అయినప్పుడు. మనకి మాట్లాడే ధైర్యం వస్తుంది, నిజాలు తెలుస్తాయి. సో సిస్టమ్ ఇలా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. కానీ ఎవడు మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉండాలంటే చదువుకోవద్దు. అందుకని ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా జనాలు బయటికి రండి. ఖచ్చితంగా నేను ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి. వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మారడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ కానీ మంచి స్కూల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయంటే అట్లా లేవు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. దీని మీద మాత్రం 100% మేము ధర్నాకు కూడా తిరుగుతాం. ఎందుకంటే ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయినాయి, అప్పటికే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. దీన్ని ఇప్పటికీ రెక్టిఫై చేస్తే ఓకే, లేదనుకుంటే 100% మా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు తోడుగా అయితే ఉంటుంది. మీ తల్లిదండ్రులు కూడా బయటికి వచ్చి మాట్లాడాలి ఎడ్యుకేషన్ మీద. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.